హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బుచ్చిబాబు గారి బర్త్డే సందర్భంగా ట్విట్టర్లో అఫీషియల్ వీడియో ఒకటి, పెద్ద షూటింగ్ వీడియో ఒకటి దింపడం జరిగింది. తగలబెట్టేశారు అంతే, లిటరల్గా తగలబెట్టేశారు. ఆ తగలబెట్టేశారంటువంటి డైలాగు లాస్ట్లో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్టింగే మనకి జెండాల మధ్యలోంచి మన తల అలా ఎంట్రీ ఇస్తాడు. దాని తర్వాత ఒక షాట్ ఉండిద్ది, ట్రైన్ షాట్ అనుకోండి, అది ట్రైనే అనుకుంటున్నాను నేను. ఒక పాతకాలం నాటి ట్రైన్, అసలు ట్రైన్లో లైట్లు వెలిగి ఆరిపోయినటువంటి ఒక షాట్ చూపించారు. నాకు తెలిసి ఆ స్టోరీలో ట్రైన్ ఎక్కువ ఇంపార్టెన్స్, ఏ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. అసలు పెద్ద లాంటి స్టోరీలో ట్రైన్ సీక్వెన్స్, ఓకే, దాని గురించి కూడా నేను ఫ్యూచర్లో మాట్లాడతా. దాని తర్వాత చూసుకుంటే బౌలింగ్ వేస్తున్నటువంటి ఒక యాక్షన్ ని చేసి మరీ చూపిస్తాడంటే డైరెక్టర్, ఆబ్వియస్లీ ప్రతి చాలా వరకు డైరెక్టర్స్ చేసి చూపిస్తూ ఉంటారు సెట్స్ లో, కానీ తన ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎలా వెయ్యాలి, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ స్వాగ్ ఉండాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దాని తర్వాత వస్తుంది అసలైనటువంటి షాట్, బ్యాట్ పట్టుకొని చరణన్న ఇంటెన్స్ గా కెమెరా వైపు చూస్తున్నటువంటి షాట్, పక్కన బుచ్చిబాబు. అసలు అది ఆ షాట్ అయితే నాకు తెలిసి సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చెప్తున్నా కదా, మాస్ మూమెంట్స్, మాస్ డైలాగ్స్, మాస్ స్వాగ్, మాస్ బాడీ లాంగ్వేజ్ భయంకరంగా ఉండబోతాయి. ఇంకా నెక్స్ట్ మీరు ఏదైతే గ్లిమ్స్ లో విన్నారో ఆ డైలాగ్, నాకు తెలిసి అది హుక్ డైలాగ్ అనుకుంటున్నా. బికాస్ హీరో రామ్ చరణ్ యొక్క బాడీ లాంగ్వేజ్ ని డిఫైన్ చేసేటువంటి, సినిమా థీమ్ ని డిఫైన్ చేసేటువంటి డైలాగ్ మన గ్లిమ్స్ లో విన్నాం. పుడతామా ఏంటి మళ్ళీ. సో అదే డైలాగ్ ని రకరకాల వేరియేషన్స్ లో సందర్భానుసారం ఎలివేషన్స్ కి ఇటు ఎమోషన్స్ కి తెలిసి ఖచ్చితంగా ఆ డైలాగ్ ని వాడాడు, గట్టిగానే వాడాడు. ఈసారి చరణ్ అన్న బాడీ లాంగ్వేజ్ కైండ్ ఆఫ్ డైలాగ్ ని ఇచ్చేసాడు. ఈ డైలాగ్ సినిమా తర్వాత బాగా వైరల్ అవుద్ది, ఇది మీరైతే గుర్తుపెట్టేసుకోండి. ఏ డైలాగు? పుడతామా ఏంటి మళ్ళీ అనేటువంటి డైలాగు ప్రతి ఒక్కడు సందర్భానుసారం వాడతారు, దాంట్లో మాత్రం సందేహం లేదు. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, ఎప్పుడైతే యాక్షన్ అని చెప్పి స్లో మోషన్ లో బుచ్చి అన్న చెప్తాడో, దాని తర్వాత మనకి గ్లిమ్ షాట్ చూపించి నేలకేసి బ్యాట్ కొట్టేటప్పుడు అక్కడ ఎడిటింగ్ లో బుచ్చి అన్న షాట్ చూపిస్తారు. అది భలే అనిపించింది ఎడిటింగ్ లో. ఇంకా దాని తర్వాత విషయానికి వస్తే, లాస్ట్ అండ్ ఫైనల్ తగలబెట్టేశాడు అని స్టార్టింగ్ లో అన్నాను కదా, డైలాగ్ తగలెట్టేశాడు. ఎగస్పట్టి ఓడికి దోల తీర్చి దూపమేయాలంటే ఆ మాత్రం మంటట్టాలు లేరా అనేటువంటి డైలాగ్ ఏదైతే ఉందో, చెప్తున్నాను కదా, ఒక మంచి డైలాగ్ రైటర్ ఆఫ్టర్ త్రివిక్రమ్ ఇండియన్ సినిమాకి, నా వరకు ఇండియన్ సినిమాలో త్రివిక్రమ్ అండ్ పూరి జగన్నాథ్ లాంటి డైలాగ్ రైటర్ మరొకరు లేరు, రారు. వాళ్ళ తర్వాత అంతటి ఇంపాక్ట్ డైలాగ్స్ లో, అంటే ఒక మనకి గ్లిమ్స్ లోనే ఉంది కదా, జస్ట్ గ్లిమ్స్ లోనే ఆ డైలాగ్ డిఫైన్ చేస్తుంది. ఒకే పని చేసేయడానికి, ఒకేలాగా బతకడానికి ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పుడతామా ఏంటి మళ్ళీ ఒక మంచి ఫిలాసఫికల్ కైండ్ ఆఫ్ డైలాగ్ ని, ఆలోచింపజేసే డైలాగు, థాట్ ప్రొవోకింగ్ డైలాగు, మన జీవితాంతో ముడిపడేటువంటి ఒక డైలాగు రాశాడు ఆయన. జస్ట్ అది గ్లిమ్స్ లోనే అలా రాశాడు. ఇప్పుడు ఆ వీడియోలో అసలు లాస్ట్ అసలు డైలాగ్ అసలు భలే అనిపించింది నాకు. అంటే ఆ యాస, విజయనగరం ఉత్తరాంధ్ర యాసలో బుచ్చిబాబు చేసి చూపిస్తా ఉంటే, అంటే నాకు తెలిసి ఖచ్చితంగా పొలిటికల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. సో ఆ భాగంగా ఏదో మంట పెట్టుంటారు ఊర్లో, సో ఆ కైండ్ ఆఫ్ డైలాగు పడింది అక్కడ. ఎగస్పట్టి ఓడికి దూల తీర్చి దూపమేయాలంటే ఆ మాత్రం మంటట్టాలేరా అనేటువంటి డైలాగు ఆయన చెప్పిన విధానం, అసలు సినిమాలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి అన్నదానికి ఎగ్జాంపుల్ ఈ రెండు డైలాగ్స్, గ్లిమ్స్ డైలాగ్, ఇప్పుడు లాస్ట్ లో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినటువంటి బుచ్చిబాబు గారు ఆ డైలాగు. ఇంకా రామ్ చరణ్ డైలాగ్స్ పర్సనల్ గా ఆయన క్యారెక్టర్ ని డిఫైన్ చేసేవి, వార్నింగ్ ఇచ్చేవి, ఎలివేషన్ కోసం వాడేవి, ఎమోషన్ కోసం వాడేవి, కామెడీ కోసం వాడేవి, ఇలా ఆల్ ఓవర్ గా రామ్ చరణ్ డైలాగ్స్ ఎలా ఉంటాయి అనేది మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది ఇది. కంటెంట్, ప్యూర్ కంటెంట్ ఓరియంటెడ్, కంటెంట్ బ్రిలియన్స్ మనకి ఈ సినిమాలో కనిపించబోతుంది. రామ్ చరణ్ తాలూకు విశ్వరూపాన్ని మనం చూడబోతున్నాము. మీకు ఎలా అనిపించింది బర్త్డే వీడియో, స్పెషల్ వీడియో ఆన్ బుచ్చిబాబు గారు అనేది కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.